మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఏమండి, ఆ ఇంట్లో ఆ భర్త కోపం వచ్చి నాన్న మాటలు అంటున్నాడు. నాన్న మాటలు అంటుంటే ఆ మాటల మధ్యలో ఆ ఇంట్లో ఉన్న చిన్నపిల్లవాడు గదిలోకి వెళ్ళి, అయ్యా యేసయ్యా, మా నాన్న కోపం వచ్చిందయ్యా, మా నాన్న కోపాన్ని తగ్గించయ్యా, మమ్మల్ని తిట్టుకోకుండా ఉండేదాడు చూడయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన తండ్రి విన్నాడు. కోపంతో మాట్లాడే తండ్రి బిడ్డ యొక్క ప్రార్థన విన్నాడు. ఆ ప్రార్థన ఏం చేసిందంటే తండ్రి యొక్క కఠిన హృదయాన్ని మార్చేసింది. అయ్యో, నేను పెద్దవాడయ్యండి దోషం చేస్తున్నాను, వీడు చిన్నవాడయ్యండి ప్రార్థన చేస్తున్నాడు అని. చిన్నవాడి తండ్రికి ఏమి నేర్పించాడు తెలుసా? ప్రార్థన నేర్పించిన వాడికి ఉన్నాడు. ఈరోజు మన బిడ్డలైన వారు కూడా మన కుటుంబంలో మనకి ప్రార్థన నేర్పించారు అంటే అంతకంటే ముందు ఆ ప్రార్థన మన వారికి నేర్పించాం. మనం వారికి నేర్పించాం, మనం మర్చిపోతున్నాం. బాధాకరం. మన బిడ్డలకు మనం ప్రార్థన నేర్పించాం, మనం ప్రార్థన మర్చిపోతున్నాం. ఇక్కడ జరిగింది అదే కదా. ప్రార్థన అనే సువాసన బిడ్డకు మాత్రం ఉంటే సరిపోదు, ప్రార్థన అనే సువాసన కుటుంబం అంతటికి ఉండునుగాక. హల్లెలూయా. ఎన్ని ఉన్నా ఇప్పుడు సంభార సమ్మిళిత ద్రాక్షరసం అంటున్నా. అంటే ఇన్ని రకాలైన ఇంగ్రీడియంట్స్తో ప్రేమనే ద్రాక్ష రసము, త్యాగమనే పిండబడి అనుభవము, తర్వాత నీరు అనే సమయము, సహనం అనే ఒక సంభారము, క్షమ అనే ఒక సంభారము, దయ అనే ఒక సంభారము, ప్రార్థన అనే ఒక సువాస, ఇన్ని కలిగి ఒక సంభారంగా తయారైంది. మరి ఇది నిల్వ ఉండాలంటే ఏ పాత్రలో పడితే ఆ పాత్రలో వేయొచ్చా? సరి అయిన పాత్రలో వేస్తేనే ఇది నిల్వ ఉంటుంది, అది ప్రయోజనకరంగా మార్చబడుతుంది. ఆ పాత్ర ఏంటో తెలుసా? నిలిచిన కుటుంబము. హల్లెలూయా. ఈరోజు కుటుంబము సరిగ్గా ఉండాలి. ఏ కుటుంబం అయితే నిలిచిన కుటుంబం, ఇది ఆగిపోయిన కుటుంబం కాదు, సాగిపోయే కుటుంబం. సాగిపోయే కుటుంబంలో ఈ అనుభవాలు ఏం చేస్తాయంటే చక్కగా ఉంటాయి. కుటుంబం అనే పాత్ర సరిగ్గా ఉంటే ఈ పాత్రలో ఈ సంభారము భద్రపరచబడుతుంది. మరి భద్రపరచబడాలంటే కీర్తనలో 128 ప్రారంభ వచనంలో, యెహోవా యందు